మున్సిపల్ ఆఫీస్లో సాధారణ సమావేశం జరగడం జరిగింది. కౌన్సిలర్స్ అందరికీ కూడా సరే ఏదేమైనప్పటికీ ఇది నేను ఎమ్మెల్యే గారు కూడా మరి ఈరోజు మా సమస్యల్ని మరి వార్డులో జరుగుతున్నటువంటి అంత విష జ్వరాలతోటి ఇబ్బంది పడుతున్న ప్రజలకి మరి మేము ఈరోజు మా కోసం చెప్పుకుందామని మేము వచ్చినాము. ఎమ్మెల్యే గారు కూడా ఉంటే మంచిగా ఉండేది అని కూడా మాకు అనిపించింది. ఎందుకంటే మరి గత 2 సార్లు కూడా సాధారణ సమావేశానికి మరి ఎమ్మెల్యే గారు కూడా రాలేదు. కాకపోతే మేము ఏంటిదంటే ఎమ్మెల్యే వచ్చిందా చైర్మన్ వచ్చిందే కానీ కాదండి. కాకపోతే మేము ఏంటంటే ప్రజల సమస్యలు వాళ్ళది వార్డులో ఇప్పుడు వర్షాలు వచ్చి మేము మా పక్కన మురికాలు ఉన్నాయి హనుమాన్పేట, ఆడ విష జ్వరాలు వచ్చి ఇంట్లో పాములు వచ్చి అంత ఇబ్బందిగా అవుతుంది. ఈరోజు కనీసం ఎమ్మెల్యే కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా కనీసం మీటింగ్ కూడా అటెండ్ కాకుండా మరి ఆ ప్రజలే గెలిపించినారు, ఆ ప్రజల కోసమే పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని ఈరోజు ఆ స్థాయికి ఎమ్మెల్యే స్థాయికి తీసుకురావడం జరిగింది. కాకపోతే ఈరోజు చూసినట్లయితే మరి ఆ ప్రజల యొక్క సమస్యలు వినడానికి కూడా ఎమ్మెల్యే గారు రాకపోవడం అనేది చాలా బాధాకరం. ఇంకొకటి ఏంటంటే మరి ఈరోజు పెట్టినటువంటి బడ్జెట్ దాంట్లో వార్డు డెవలప్మెంట్ కోసం అనేటటువంటి ఏ ఒక్క విషయం కూడా దాంట్లో బడ్జెట్ అనేది వార్డుకి సంబంధించి ఏది కూడా పెట్టలేదు. మరి వార్డుల్లో కూడా కౌన్సిలర్స్ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ రోడ్లకి మురికి కాలువలకి వాటికి బడ్జెట్ కూడా వీళ్ళు కూడా దాంట్లో బడ్జెట్ కూడా పెట్టుంటే మాకు కూడా సంతోషంగా అనిపించేది. కాకపోతే ఈరోజు పెట్టలేదు కాబట్టి ఈరోజు మేము కూడా భారతీయ జనతా పార్టీ అనేది ప్రజల పక్షాన్నే పనిచేస్తుంది, ప్రజల కోసమే పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు మాకు ప్రజల కోసం ఎటువంటి న్యాయం జరగట్లేదనే తెలిసి మేము ఈరోజు ఆ బడ్జెట్ ఆ బిల్లు కోసం వాకౌట్ చేయడం జరిగింది.